ఇమ్యూనిట్ యొక్క డబుల్ యాక్షన్ కీటకాల నిర్వహణలో ఒక నూతన ఒరవడిని తీసుకొస్తుంది. ఇమ్యూనిట్ యొక్క క్రియాశీల పదార్థాలు రెండు విధాలుగా కీటకాలను నియంత్రిస్తాయి. మొదటిది సహజంగా జరిగే మోల్టింగ్ ప్రక్రియను ఆపివేస్తుంది. రెండవది మెదడుకి సంకేతాలను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. కీటకాల శరీరంలో కైటిన్ ఏర్పడటం అనేది చాలా ముఖ్యమైనది. కైటిన్ కీటకాల యొక్క కవచాన్ని దృఢంగా చేసి కీటకాలకు రక్షణను మరియు మద్దతునందిస్తుంది. కీటకాలు ఎదిగే క్రమంలో మోల్టింగ్ ప్రక్రియ ద్వారా పాత కవచాన్ని వదిలేసి కొత్త కవచాన్ని ఏర్పరచుకుంటాయి. మొదట ఇమ్యూనిట్ కైటిన్ యొక్క బయోసింథసిస్ కు నిరోధకంగా పనిచేస్తూ కీటకాల యొక్క బాహ్య కవచాన్ని బలహీనపరుస్తుంది. దృఢమైన కైటిన్ లేకపోవడం వలన కీటకాల యొక్క మోల్టింగ్ ప్రక్రియ విఫలమవుతుంది. దీని వలన కీటకాల పెరుగుదలకు భంగం కలిగి చివరకు మెల్లగా మరణానికి దారితీస్తాయి. ఇప్పుడు రెండవ పద్ధతి ద్వారా కీటకాలను ఇమ్యూనిట్ ఎలా నియంత్రణ చేస్తుందో అర్థం చేసుకుందాం. న్యూరాన్ల లోపల కణం యొక్క గోడలపై సోడియం ఛానల్స్ అని పిలువబడే చిన్న గేట్లుంటాయి. ఈ గేట్లు నరాల మధ్య విద్యుత్ ప్రవాహానికి సహాయపడతాయి. డీపోలరైజేషన్ ప్రక్రియ సోడియం ఛానల్స్ ద్వారా సోడియం అయాన్లు విద్యుత్తును ప్రసరించేలా చేస్తాయి. సాధారణంగా ఈ గేట్లు వేగంగా తెరుచుకుంటాయి మరియు మూసివేయబడతాయి. ఇమ్యూనిట్ సోడియం ఛానల్స్ కతుక్కుని గేట్లు తెరుచుకుని ఉండేలా చేస్తాయి. ఇది హైపర్ డీపోలరైజేషన్ కు దారితీస్తుంది. దీనివల్ల చాలా ఎక్కువ సోడియం అయాన్లు లోపలికొస్తాయి. ఫలితంగా కీటకాల మెదడులో గందరగోళానికి కారణమవుతాయి మరియు మెలితిప్పినట్లు పక్షవాతం వచ్చినట్లు అయి చివరికి కీటకాల మరణానికి దారితీస్తాయి. ఇమ్యూనిట్ కీటకాల శరీరం లోపల నుండే రెండు విధాలుగా కీటకాలపై దాడి చేస్తుంది. సమర్థవంతంగా కీటకాల నియంత్రణ చేయడమే కాకుండా పంటకు సురక్షితమైన టేక్ ఆఫ్ నందిస్తుంది. BASF. We create chemistry.